ప్రస్తుతం మారిన సమాజంలో సురభి నాటకాలు ఎలా ఉంటాయని గత వారం క్రితం మైక్ టీవీ ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూలో ఫండింగ్ ఇష్యూ ఒకటి ఉంది. అసలు ఏంటని కూడా మైక్ టీవీ చర్చించడం జరిగింది. అసలు ఆ ఫండింగ్ ఇష్యూ ఏంటి? ఇవి అసలు ఎవరికి ఆ ఫండింగ్ ఎళ్తుంది? మిగతా విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సురభి జయానంద్ ఉన్నారు. అసలు ఫండింగ్ ఏంటి? మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ మీ మైక్ టీవీ ఒక వారం క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. దానికి మీరు అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. అసలు ఫండింగ్ ఏంటి? అంటే మీ సురభిలో రకరకాల గ్రూపులున్నాయా? నమస్తే అండి. నా పేరు సురభి జయానంద్ అండి. మాది సురభి డ్రామా థియేటర్ సంస్థ. సురభి డ్రామా థియేటర్ ఈ సంస్థ. ఈ సంస్థ ద్వారా మేము ప్రస్తుతం నాటకాలు ప్రదర్శిస్తున్నాం. అయితే విషయం ఏంటంటే అంటే ఏదో మీ ప్లే అయిన వీడియో చూశానండి. కొన్ని రోజుల తర్వాత చూశాను. ముందుగా అంటే ఒకటి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది మైక్ టీవీ వారికి ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను అంటే, నేను నాటకాలు వేసే టైంలో మీ మైక్ టీవీ ద్వారా నాకు 2021లో మీరు ఒక 10 మినిట్స్ డాక్యుమెంటరీ తీశారండి మా సురభి పైన. అది చాలా రీచ్ అయింది. ఆ రీచ్ అయినప్పుడు దాని ద్వారా నాకు కొన్ని కాల్స్ వచ్చి నాకు కూడా కొంచెం నాటకాలు వేసే అవకాశం వచ్చింది, పబ్లిసిటీ అయిందండి. ముందుగా దానికోసం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం మీకు సారీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో కూడా అంటే మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. అందుకనే చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఈ వేద సంకల్ప అనేవారు ఒక ఫండింగ్ క్యాంపెయిన్ చేస్తున్నారో అది మాకు సంబంధం లేదని చెప్పారు కదండి. ఖచ్చితంగా అతను చెప్పింది నిజమే. ఈ వేద సంకల్ప అనే ట్రస్ట్ నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఖచ్చితంగా మా సురభి డ్రామా థియేటర్కి సంబంధించిందే. దానిలో ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ కూడా చేశారు, సురభి డ్రామా థియేటర్ సంస్థ అని మెన్షన్ చేశారు. మాకు సంబంధించింది, దీంతో వాళ్ళకేం సంబంధం లేదు. కానీ అటువంటి సమయంలోనే ఆ వ్యక్తి ఆ ఒక్క మాటే కాకుండా లెగసీ అనేదో ఒకటి వాడారండి. సురభి లెగసీ గురించి చెప్పాలంటే ఇది 1885లో స్టార్ట్ అయింది కదండి. గోవిందరావు గారు, ఓకే, చిన్నరామయ్య గారు, ఇట్లా ఉందండి. ఆయన ఒక బుక్ చూపించారండి. ఇదేదో ఇదే బుక్ అనుకుంటా చూపించింది ఆయన. ఈ బుక్ చూపించి ఈ బుక్లో అంటే మొదలు నాగభూషణ శర్మ గారు రాసిన బుక్లో వేద సంకల్ప వాళ్ళు చేస్తున్నది ఎక్కడ ఉంది అన్నారు కదండి. ఎస్, మా సంస్థ లేదండి. మరి మా సంస్థ లేదు కదండి, మరి మీరు ప్రస్తుతం నిర్వహిస్తున్న సంస్థ ఈ బుక్లో ఎక్కడుందో మీరు తెలియజేయాలి. ఇంకోటి ఆయన వెంకటేశ్వర నాట్యమండలిలో ఉన్నారని చెప్పి ఆయన ఉన్నారు. అయ్యా, మీరు వెంకటేశ్వర నాట్యమండలిలో ఎట్లా అయితే ఉన్నారో అప్పుడు నేను వినాయక నాట్యమండలి అనే సంస్థలో ఉన్నాను, మీకు తెలుసు. అయితే ఈ వినాయక నాట్యమండలి అనే సంస్థ అండి, ఇక్కడ ఈ సంస్థ ఇక్కడ మీరు చూపించాలని చూపిస్తున్నాను. 3వ నెంబరు, మీ 2వ నెంబరు, నాది 3వ నెంబర్ ఉందండి. ఈ వినాయక నాట్యమండలి అనే సంస్థ మా తాతగారు రేకందర్ నరసింహారావు గారు ఆయన స్థాపించారండి. ఈ సంస్థ కూడా అండి 1925లో కమలానంద నాటక సమాజం అని ఒక సమాజం ఉండేదండి. మా ముత్తాత గారు అంటే కోటేశ్వరరావు గారు అని ఆయన ఏర్పాటు చేశారు. అంతమంది నాటకాలు వేస్తున్నారండి. బట్ వాళ్ళంటే ఎస్టాబ్లిష్ అయింది మటుకు 1925లో కమలానంద నాటక సమాజం అని వాళ్ళు ఏర్పాటు చేశారు. అది రాను ఏమైపోయిందంటే వినాయక నాట్య మండలిగా మారిందండి. ఆ సమాజం వినాయక నాట్య మండలిగా మారింది. ఇది మా కుటుంబం అండి. ఇది దీంట్లో ఉంటుంది మీకు రేకందర్ నరసింహారావు గారు అని, ఈయన మా పెద్దనాన్న గారు, వీళ్ళు మా పెద్దలు, వీళ్ళు ఆయన చూపించినది ఇదండి. అండ్ ఇంకోటి ఇది ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఎస్టాబ్లిష్ అయ్యి రాను ఏమైపోయిందంటే ఇంకా కుటుంబం అంటే ఇప్పుడు మా తాతగారికి 6 కుమారులు, 5 అమ్మాయిలండి. మా నాన్నగారు నాలుగు ఆయన. ఇంకో మా పెద్దనాన్నగారు ప్రస్తుతం మా సంస్థలో ఉన్నటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు అని, ఆయన 3వ అతను. మా బాబాయ్ 5వ బాబాయ్ లేరండి. 6వ బాబాయ్ వాళ్ళ అబ్బాయి కూడా ఈ సంస్థలో ఉన్నారు. మిగతా ముందు 2 పెద్దనాన్నలు వచ్చి వినాయక నాట్య మండలి ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆ సంస్థ నడుస్తుందండి. అది అయితే ఈయన చూపించి ఆ సంస్థ లేదు అని చెప్పి అన్నారు. మరి మీ సంస్థ లేదు, మీరు ప్రస్తుతం నిర్వహిస్తున్న సంస్థ లేదు, మీరు వెంకటేశ్వర నాట్య మండలి అంటే నేను వినాయక నాట్య మండలిలో ఉన్నాను, నేను పుట్టి పెరిగింది కూడా వినాయక నాట్య మండలిలోనే. అండ్ ఇంకోటి కరోనా తర్వాత ఏదో చాలా సమాజాలు వచ్చాయని అని అన్నారు. అయ్యా, మీరు గుర్తుపెట్టుకోండి, కరోనా తర్వాత చాలా సమాజాలు రాలేదండి. కరోనా తర్వాత అంటే కరోనాకి కొంచెం ముందు మీరు 2016 అన్నారు, 2018 అనుకుంటా, నేను రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా చూపిస్తానండి. కరోనా తర్వాత అంటే మా నాన్నగారు అండి 2006 సంవత్సరంలో వినాయక నాట్య మండలి నుంచి బయటకు వచ్చారండి. బయటకు వచ్చాక ఒక సమాజం ఏర్పాటు చేశారు. శ్రీ విజయ గణపతి నాట్య మండలి అనే పేరుతో ఈయన వరంగల్ రిజిస్ట్రేషన్ చేయించారండి.
ఈ సంస్థ దీని ద్వారా మేము నాటకాలు ప్రదర్శించాము. అండ్ మీరు అన్నట్టు ఆ బుక్ రాసింది మన మొదలు నాగభూషణ శర్మ గారు అని, ఆయన రాసిన బుక్లో మీది లేదు అన్నారు కదండి. ఈ విజయ గణపతి నాట్య మండలి సంస్థకి అడ్వైజర్ ఆయన అండి. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఈ విజయ గణపతి నాట్య మండలికి అడ్వైజర్ ఎంఎన్ శర్మ గారు అంటే మొదలు నాగభూషణ శర్మ గారు, ఆయనే మాకు అడ్వైజర్గా ఉన్నారు. ఇది ఒకటి తెలుసుకోవాలి. ఇంకొకటి, మా సంస్థకు సంబంధించి పాన్ కార్డులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ అంటే మీకు చూపించాల్సిన అవసరం లేదు, బట్ చూపిస్తున్నా ఎందుకంటే ఇది మా సురభి కుటుంబ సభ్యులకు తెలియాల్సిన విషయం. ఇది పాన్ కార్డు కూడా ఉంది. ఇంకోటి రెన్యువల్ కూడా ఉందండి, ఇప్పటివరకు రెన్యువల్ ఉంది అది ఆ సంస్థ. అండ్ తెల్లాపూర్ గ్రామంలో మేము ప్రదర్శించినప్పుడు మాకు అక్కడ సర్పంచ్ వాళ్ళు ఇచ్చిన లెటర్ అండి ఇది. అండ్ అలానే మేడం ఇది ఎప్పుడు ఉందండి? 2010. మరి 2010 అంటే కరోనాకి చాలా ముందే కదండి. దీని తర్వాత 10 సంవత్సరాల తర్వాత కదా కరోనా వచ్చింది. దీనికి ప్రెసిడెంట్ వచ్చి వాసుదేవరావు గారు అని మా నాన్నగారే. మరి అప్పటి నుంచి మేము నాటకాలు ప్రదర్శిస్తున్నాము. బయటకు వచ్చి మేము నాటకం పెట్టాము. సంస్థలో ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మేము. ఇంకొకటి అండి, ఇక పేపర్ కట్టింగ్స్ కూడా ఉంటాయండి చాలా. ఇవి మనవి పేపర్ కట్టింగ్స్ కూడా నాటకం మేము ప్రదర్శించిన నాటకంవి. ఇవైతే ఇప్పుడు అంటే టెక్నాలజీ ఇప్పుడు వచ్చిందండి, ఏఐ టెక్నాలజీ, అప్పుడు రాలే కదా. ఇవన్నీ మేము నాటకం వేసినప్పుడు మాకు వచ్చిన. ఇంకోటి, మేము మన గోదావరి పుష్కరాలు అయినప్పుడు అండి, మేము ధర్మపురి ఆ టెంపుల్లో కూడా మేము నాటకాలు ప్రదర్శించాం. ఇక్కడ చూస్తే ఇది మా సంస్థది. ఇవన్నీ కావాలని తర్వాత అంటే కొంచెం సమయభావం వల్ల నేను చూపించలేను, కానీ ప్రతిదీ మీకు ఖచ్చితంగా మీరు వస్తే నేను చూపిస్తాను. ఇంకొకటి అయితే ఏమైపోయిందంటే మేడం, ఇక్కడ ఈ సంస్థని అంటే జరిగిన విషయం ఏంటంటే, మా నాన్నగారు సురభి కుటుంబంలో సురభి నాటకాల్లో పుట్టి పెరిగి నాటకాన్ని తన మొత్తం జీర్ణించుకున్నారండి. ఎప్పుడైనా నాటకం లేకపోతే ఆయన చాలా బాధపడేవాడు. ఒకానొక సందర్భంలో నాకే బాధ అనిపించి మా నాన్నగారు నాటకం వేస్తుంటే చూసి, ఏంటి అసలు నాటకానికి ఆదరణ లేకపోయినా ఇంకా దీని మీద ఉన్నాడు ఏంటి అని చెప్పి అనుకున్నాం. సరే బయటకు వచ్చాను ఏదన్నా, అప్పుడు ఇంకా చదువుతున్నప్పుడు ఇంకా ఉన్నా కూడా ఏంది ఇంకా నాటకం పట్టుకోబోదు, మళ్ళీ ఇంకో సంస్థ స్టార్ట్ చేస్తాడంటే ఏంటి అని నేనే వ్యతిరేకంగా చాలా బాధ అనిపించేది నాకు. ఎందుకంటే ఆదరణ లేదండి. కష్టపడేదానికి ఆదాయం లేనప్పుడు ఖచ్చితంగా ఒక నిస్సహాయత ఏర్పడుతుంది కదండి. ఆ ఏర్పడి నాకేమైపోయిందంటే వద్దనుకున్నాం. అయినా కూడా ఆయనను చూసాం, మేము నాటకాలు వేసేవాళ్ళం. అందరు సహకారం అందించారు. అప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడున్న సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్గానే ఉన్నారండి. వీళ్ళందరూ వచ్చామండి, మేము రాను ఏమైపోయిందంటే నేను పక్క జరిగాను. పక్క జరగడం అంటే ఇట్లా కాదు అని చెప్పి నాకు కొంచెం ఇంట్రెస్ట్తో నేను వేరే జాబ్ వైపు వెళ్ళాను. నేను ఒక్కనే వెళ్ళాను, జాబ్ వైపు వెళ్ళాను. తర్వాత మా బ్రదర్ కూడా జాబ్ వైపు వెళ్తే నాటకం ఉందంటే మటుకు ఖచ్చితంగా మేము నాటకాలకు వెళ్ళేవాళ్ళం మా విజయ గణపతి నాట్య మండలి తరపున. కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే, కొంచెం నాన్నగారికి ఏంటంటే అప్పుడు ఆయన లీడ్ చేస్తున్న టైంలో ఆయనకి అంత అవగాహన లేదు బయట తిరగడము, ఇంకా కాదని కొంచెం ఆగారండి. బట్ ఏంటంటే సురభిలో ఉన్న ఏ సమాజానికి కూడా నాటకానికి అవసరం అంటే ఈయన హీరో క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఈయన వెళ్ళేవాడండి అక్కడ నాటకాలు వేసేవాడు. అట్లా వేస్తూ ఉండేవాడు ఆయన. కానీ ఎప్పుడు కూడా నాటకం ఆపలేదు ఆయన. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఏ అవార్డుల కోసం ఆయన ప్రయత్నించలేదు. నాటకం మీద ముఖం మీద రంగు పడితే నాకు అదే హ్యాపీ అనుకునే వ్యక్తి ఆయన. అట్లా అయ్యాక ఏంటంటే ఒక కరోనా పాండమిక్ అనేది ఎంత తీవ్రంగా ఇబ్బంది చేసిందో ప్రపంచం మొత్తం తెలుసండి. అందులో సురభి నాటక రంగం ఇబ్బంది పడితే నేను దగ్గరగా చూశానండి. యాక్చువల్లీ దగ్గరగా చూస్తే ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే, మా నాన్నగారిని ఎప్పుడు కూడా నేను ఇంత గడ్డంతో చూడలేదు మేడం. ఎందుకంటే ఏదైనా నాటకం ఉందంటే ఆయన క్లీన్ షేవ్తో ఉండేవాడు ఆయన. అట్లా చూసి బాధ అనిపించేది. నాకు కూడా ఏంటంటే కొంచెం నాకు తెలిసిన మిత్రులు వాళ్ళ ద్వారా మనం కొంత మీడియా సపోర్ట్ ద్వారా ఏంటంటే గ్రాసరీస్ తెచ్చి సహాయం అందించాను కాలనీలో. ఓన్లీ ఈ సంస్థ కాకుండా చేశాము. నాకు అనిపించింది ఏంటంటే ఎవరు అడిగినా కూడా ఇస్తున్నారు. ఇలా కాదు, మనం ఏ కష్టపడి సంపాదించాలి. కొంచెం ఏంటంటే సరే సురభిలో పుట్టి పెరిగినందుకు మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ట్రెడిషనే మనం కంటిన్యూ చేయడం కాకుండా మన వంతుగా మనం కూడా ఒక మార్కు క్రియేట్ చేయాలి ఈ సురభి చరిత్రలోని ఉద్దేశంతో. అప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఒకటి కేఎల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ విజయవాడ జరుగుతుందండి. అది నాకు మెయిల్ వచ్చింది. బై లక్ అని ఎందుకో మెయిల్ వస్తే నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇట్లా మేము నాటకం చేస్తామని చెప్పి అన్నాము. అంటే వాళ్ళు అన్నారు, అన్న అంతసేపు అంటే మీరు నాటకం అంటే 2 hours ఉంటుందేమో, అంత కాదంటే మేము ఒక అరగంట పాటు టైం అడిగాము. వాళ్ళు చూస్తూ అన్న నాటకం పెంచని అదొక వేరే స్టోరీ అండి. ఆ నాటకం సక్సెస్ అయ్యి పిల్లలు చూసి అన్న ఇంత మంచిగా ఉంటుంది అనుకోలేదు అని అన్నారు. నాటకం సక్సెస్ అయినాక ఆ లింక్ త్రూ నేను కొంచెం సోషల్ మీడియా త్రూ నేను అప్రోచ్ అయ్యాను. అయితే ఒకటేం జరిగిందంటే, ఈ కరోనా నుంచి నేను లీడ్ తీసుకోవడం ప్రారంభించానండి. ఎందుకంటే
ఇప్పుడు బయట మాట్లాడుతుంది నువ్వు ఎవరంటే నేను చెప్పుకోవాలి కదండి, నేను కూడా నేను లీడ్ తీసుకున్నాను. అందుకని చెప్పని మా విజయ గణపతి నాట్య మండలి సంస్థనే సురభి డ్రామా థియేటర్గా మేము మార్చుకొని మేము ముందుకు సాగుతున్నాం ఇక్కడ. అట్లా మేము ఆన్లైన్ నాటకాలు దాదాపు అండి మీకు మా కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అంతా రెండు కలిపి 58 నాటకాలు మేము ప్రదర్శించాము ఇక్కడ. ఇంకోటండి, ఈ సర్టిఫికేట్ సంగీత నాటక అకాడమీ వాళ్ళు సురభి డ్రామా థియేటర్ సంస్థకి ఇచ్చారు. ప్రూఫ్ అంటే ఇప్పుడు మన సురభి డ్రామా థియేటర్ కూడా ఇంకోటి ఏంటంటే మావి రిజిస్టర్డ్ సంస్థలు అని చెప్పి ఆయన ఒత్తి మాట్లాడుతున్నారు. మావి కూడా రిజిస్ట్రేషన్ సంస్థలే, మీకు చూపించాలంటే అవి కూడా చూపిస్తాం మేము. అండ్ ఇంకోటి ఇది చూడండి, సురభి 100 సంవత్సరాల పుస్తకం. అప్పటికి కూడా ప్రస్తుతం నేను నిర్వహిస్తున్న సంస్థ లేకపోయినా మళ్ళీ ఆయన కూడా నిర్వహిస్తున్న సంస్థ. తర్వాత మరి ఆయన చెప్పాడండి, ఇక్కడ ఉంది, ఒక్కసారి మీరు చెప్పండి మ్యామ్. ఇది పేరు రేకందర్ నరసింహారావు గారు 1936లో పొంగనూరు తాలూకా పెట్టారు, అయిపోయింది. ఇక్కడ ప్రస్తుతం వీరు శ్రీ వినాయక నాట్య మండలి సంస్థను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈయన మా తాతగారండి, ఈయన కొడుకే మా నాన్నగారండి. ఇప్పుడు లెగసీ ఇది అవుతుందండి. ఇది అయిపోయింది. ఇది వచ్చి 125 years ఫెస్టివల్ బుక్ అండి. అంటే మా సంస్థ పేరు నేను పుట్టి పెరిగిన సంస్థ, నేను ఉన్న సంస్థ ఉంది కదండి, ఆ సంస్థ నేను చూపించాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ వచ్చి వినాయక నాట్య మండలి, ఇగోండి వినాయక నాట్య మండలి అని ఈ సంస్థ ఉంది ఆయనకి. ఇంకోటండి, సురభి 125 years ఫెస్టివల్ జరిగిందండి. ఆ 125 years ఫెస్టివల్ జరిగినప్పుడు బ్రహ్మానందం గారు సన్మానం చేశారు 125 years ఫెస్టివల్ జరిగినప్పుడు. ఇంకోటి మా విజయ గణపతి నాట్య మండలి అనే సంస్థ ఇది చిన్నపెండాల్లో ఉన్నప్పుడు మా సంస్థ ఇట్లా స్టేజ్ ఉండేదండి. తర్వాత మీ స్టేజ్ తెల్లాపూర్ వరకు ఇట్లానే ఉండేది. తెల్లాపూర్ తర్వాత మేము తీసేసాము. ఇవి చిన్నప్పుడు మా బ్రదరు, మా అన్నదమ్ములు వీళ్ళు వేసిన క్యారెక్టర్స్ అండి ఇవన్నీ. ఈ నాటకాల ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి. ఇది నేనే అండి. ఇప్పుడు ఇట్లాంటి చూపించాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే అండి, ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే, మీరు ఇట్లా అడుక్కుంటుండే వీడియో యాడ్ ద్వారా వస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని ఆయన అన్నారు. బాధ అనిపిస్తుంది, ఆత్మగౌరవం అని ఒక మాట అన్నారు ఆయన. మరి ఆత్మగౌరవం అన్నప్పుడు అంటే మనం ఏదో కష్టపడి తీసుకుంటేనే కదండి. ఇక్కడ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి కరోనా సమయంలో ఇది ఆయన సంస్థ ద్వారా ఆయన చేసిన ఇది క్యాంపెయిన్ అండి. ఇది మాది ఇప్పుడు వీడియో యాడ్ ద్వారా వస్తుంది, ఆయన పోస్టర్ యాడ్ ద్వారా వచ్చింది, అంతే తేడా ఏం లేదు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆ వేద సంకల్ప అనేది ట్రస్ట్ మా కోసం చేస్తుంది, కరెక్టే. ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, వేద సంకల్ప అనే ట్రస్ట్ చేస్తున్న ఆ ఏదైతే క్యాంపెయిన్ ఉందో, ప్రపంచంలో ఎక్కడ కూడా మా విషయం అవసరం అనుకున్న వాళ్ళు వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఎంత అమౌంట్ పడుతుంది అని ప్రతి ఒక్కరు చూపిస్తుంది. మరి ఇక్కడ ఈయన పర్సనల్ నెంబర్ ఏదో పెట్టారండి, ఫోన్పే నెంబర్ పెట్టారు. ఇప్పుడు దీంట్లో ఎంత పడుతుందో ఎవరికి తెలుస్తుందండి? ఎట్లా తెలుస్తుందండి ఇది? మరి అదే సమయంలో మన చిరంజీవి గారు CCC అదే ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. మరి ఒక 5 లక్షల రూపాయలు వచ్చిందని చెప్పి అప్పుడు మాకు తెలిసిందండి. ఎవరికి పంచారండి? ఇంకోటి హీరోయిన్ ప్రణీత గారితో నేను మాట్లాడాను. అప్పుడు ప్రణీత గారితో మాట్లాడితే అప్పుడు ఒక 50,000 నేను మాట్లాడాను, ఆయన అకౌంట్లో పడిందండి. ఏదో అప్పుడు మా నాన్నగారితో కొంచెం సాన్నిహిత్యం ఉన్నప్పుడు 1000 రూపాయలు తెచ్చి ఇచ్చాడు. నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఆయన ఇచ్చింది నేను ఒప్పుకుంటానండి. మరి ఇప్పుడు ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఆయన అంటాడు, ఏది NSD ద్వారా ఇంకోటి అవార్డు వచ్చిందని చెప్పారు. మరి అవార్డు వచ్చిందని చెప్పినప్పుడు అవార్డు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అస్సాం వెళ్ళారు. అస్సాం వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఇది నేనే కదండి, ఇక్కడ ఈ వ్యక్తి నేనే కదా. ఇప్పుడు గ్రూప్ ఫోటో ఇది, ఇవి మేము వెళ్ళాం కదా అప్పుడు మీ నాటకానికి కదా మేము, అప్పుడు నేను కూడా వచ్చి పర్ఫార్మ్ చేసే కదా. ఇంకొకటి, మీరు బాబ్జీ గారి అనుమతితో సంస్థ పెట్టానని చెప్పి ఆ సంస్థలో ఉండగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా అని చెప్పి మీరు అన్నారు. మరి ఎంత నిజమో అది నాకు తెలియదు. ఇంకోటి, మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన బయటికి వచ్చాక నాకు సపోర్ట్ లేదండి అని మా నాన్నగారిని అడిగితే, మా నాన్నగారు, మా బావగారు, పెద్దలు అందరూ నువ్వు నుంచో నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు సపోర్ట్గా నాటకాలు ప్రదర్శించారండి. వాళ్ళందరూ ఆయనతో పాటు సపోర్ట్గా చేశారు. ఇప్పుడు ఈ కనపడే పాప వచ్చి మా కోడలు, మా పెద్దనాన్నగారు, వీళ్ళందరూ. నెక్స్ట్ ఈ
ఇక్కడ ఉంది, ఈయన మా నాన్నగారండి, వీళ్ళందరూ ఇట్లా ఉన్నారండి. అంటే ఇప్పుడు చూపించాలో చాలా ఉన్నాయి. సరే ఇంకొకటి అండి, ఇగో వీళ్ళందరూ ఇగో మా అమ్మ నాన్న అండి వీళ్ళందరూ. అంటే అప్పుడు మేము లెగసీలో ఉన్నట్టు, బయటకు వస్తే లెగసీలో వెళ్ళినట్టు ఆయన ఆయన మాటలు అవి. ఇంకొకటి సరే, వెంకటేశ్వర నాట్యమండలి వరకు వద్దామండి. వెంకటేశ్వర నాట్యమండలి అంటే ఇది బాబ్జీ గారి సంస్థ, ప్రస్తుతం వీరు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో ఇక్కడ ఈ వ్యక్తి ఎవరండి? ఇక్కడ మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ ఉన్న వ్యక్తి నేనే కదండి. అంటే నేను ఏదో సహాయం చేయడానికి వెళ్ళిన ఆ టైంలో వెళ్ళాను. మరి ఇక్కడ ఉన్నా కదండి. ఇప్పుడు నేను లెగసీలో నేను ఒక భాగమైనట్ట కాదా అండి. ఇప్పుడు సరే, కరోనా టైంలో ఆయన ఒకటి క్వశ్చన్ ఏంటంటే, మీరు కరోనా టైంలో ఫండ్ రైజ్ అంటే అప్పుడు అవసరం కాబట్టి చేసాము అంటే, మీరు ఫండ్ రైజ్ చేయండి, మీరు తప్పనట్లే, కానీ ఆత్మగౌరవం ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాధగా ఉంది. ఎందుకంటే మీరు కూడా ఇట్లాంటి పని చేశారు కదండి. చేసి ఇప్పుడు మీ బాధ అంటే ఎట్లా అనిపిస్తుందండి? ఇప్పుడు ఇంకో విషయము, అప్పుడు అంటే కరోనా కదా, మరి ఇప్పుడు ప్రస్తుతం మీ వెబ్సైట్లో మీ వెబ్సైట్లో డొనేషన్ అనే ఆప్షన్ ఎందుకు ఉందండి? మరి ఇప్పుడు కూడా డొనేషన్ అనే ఆప్షన్ ఎందుకు పెట్టారు? మీరు తీసేచ్చు కదా. మీరు మొన్న నాటకాలు ప్రదర్శించారు, ఆ నాటకం ప్రదర్శించి అక్కడ బయట ఎందుకండి ఒక పెద్ద బోర్డు పెట్టారు? స్కానర్ ఎందుకు పెట్టారండి? అంత ఆత్మగౌరవం ఉన్నప్పుడు, నాటకం మాట తీసుకున్నప్పుడు అట్లా స్కానర్ పెట్టకూడదు కదండి. అది కూడా కొంచెం ఇబ్బంది కలిగినట్టు కదా కదా ఆయనకు కూడా. ఇది కమలానంద నాటక సమాజం అని అండి, మా తాతగారు, అదే ఇప్పుడు చెప్పే కదండి. ఇక్కడ చూడండి 1964 అండి ఇది. ఈయన మా తాతగారు నరసింహారావు గారు. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మమ్మల్ని మేము సురభి వాళ్ళం అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ చూపించాల్సి వస్తుంది. ఇక్కడ కారణం అదే, అంతకుమించి ఏం లేదండి. ఇదండి మా సురభి డ్రామా థియేటర్ది, ఇది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం, కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటున్నాను అండి, దయచేసి ఏమనుకోవద్దు. వారు అన్నారండి, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి అన్నారు. మీకే ఎందుకు కాల్స్ వస్తున్నాయండి? సురభిలో చాలా సమాజాలు ఉండగా మీకే ఎందుకు కాల్స్ వస్తున్నాయి? ఎందుకు కాల్స్ వస్తున్నాయి నేను చెప్తాను ఇప్పుడు అండి. మీరు గూగుల్లో అండి సురభి వికీపీడియా అని, మనం మామూలు సురభి డ్రామా వికీపీడియా అని కొడితే ఇక్కడ చూడండి, మేము ఒకసారి మీరే చెప్పండి ఏముందండి ఇక్కడ. సురభి థియేటర్ గ్రూప్ అని ఉంది కదండి. ఇక్కడ చూడండి మ్యాటర్ చూస్తే సురభి బ్రాకెట్లో ఆల్సో నోన్ యాజ్ సమ్, ఆ సంస్థ పేరు ఉంది. అంటే సురభి అంటే మీ సంస్థ పేరు చెప్తారా? మరి అవన్నీ ఆ చరిత్ర ఏదండి. అంటే మీరు ఏం చెప్తే అదే చరిత్రనా? ఇప్పుడు సురభి ఆల్సో నోన్ యాజ్ సంస్థ పేరు పెట్టారండి. మరి వేరే సంస్థల పేరు ఎందుకు లేదండి? సురభి చరిత్ర ఇప్పుడు ఇక్కడ మీ సంస్థ పేరు పెట్టుకొని మీరు వికీపీడియా పెట్టుకోండి, మా అబ్జెక్షన్ కాదు ఇక్కడ. ఇక్కడ మీరు సురభి అని పేరు పెట్టినప్పుడు ఈ ఆల్సో నోన్ అంటే ఈ సమాజం అని కూడా పిలుస్తారా? అంటే మిమ్మల్ని పిలుస్తారా? మమ్మల్ని పిలవరా? మరి వేరే సమాజాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు పిలవరండి? సరే, ఇది అయిపోయిందండి. ఇక్కడ నేను రాసిన చరిత్ర ఆయనకు సంబంధించిన చరిత్ర. ఇప్పుడు మీరు ఆ సంస్థలో వెంకటేశ్వర నాట్య మండలి బాబ్జీ గారి సంస్థలో ఉన్న రోజులు మీరు నాటకాలు ప్రదర్శించారు, ఓకే, మీకు కాదనము. మీరు బయటకు వచ్చాక ఎన్ని వెళ్ళారండి మీరు? సరే, కొన్ని నాటకాలు వేశారండి, కానీ వేరే ఇంకా అంతకుముందు వెంకటేశ్వర నాట్య మండలి చరిత్ర కూడా ఎట్లా పెడతారండి మీరు? ఇంకోటి అచీవ్మెంట్స్ అని పెట్టారండి, అచీవ్మెంట్స్ అని పెట్టారు. సురభి థియేటర్ ఆర్ నాగేశ్వరరావు బాబ్జీ వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ 2013, కరెక్ట్. ఈయనకి 6th జనరేషన్ అంట ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం వచ్చిందని పెట్టారు, కరెక్టే. అంటే ఇదే చరిత్ర, ఇదే అచీవ్మెంటా? సురభి చరిత్రకి ఈ రెండే అవార్డులు అండి వచ్చింది. మరి 2021 సంవత్సరంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చిందండి వేణుగోపాలరావు గారని, శ్రీ వినాయక నాట్య మండలి. మరి ఆయన ఎందుకు లేదండి? వీళ్ళే కాకుండా పదుల సంఖ్యలో నంది అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి, డాక్టరేట్ చేసిన వారు ఉన్నారండి, ఉత్తమ సంగీతాలు, ఇవన్నీ ఈ చరిత్ర ఏమైందండి? ఇప్పుడు మీరు సురభి అని ఇక్కడ పేరు పెట్టి మీరు ఏం చేస్తున్నారు అని ఇట్లా పెడితే మీకు కాల్స్ రావా? మీరు డొనేషన్ అని చెప్పారు కదండి, డొనేషన్ ఇదేంటండి? సురభి ద గ్రూప్ హ్యాస్ దన్ మైథలాజికల్ ప్లేస్ అని మొత్తం మ్యాటర్ పెట్టి ఈ ఫోటో పెడతారు, అకౌంట్ నెంబర్ ఇస్తారు, మీ పర్సనల్ అకౌంట్లో. ఇప్పుడు మీరు వేద సంకల్ప అనే దాని గురించి మాట్లాడితే వాళ్ళు మా కోసం ముందుకు వచ్చారండి. ముందుకు వస్తే అక్కడ ఎంత పడుతుందో ప్రతి ఒక్కరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎంత ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మరి దీంట్లో ఎంత పడుతుందో ఎవరైతే చెప్తారండి? ఇంకోటి అండి, అయిపోయింది మ్యాప్స్ అండి. ఈ మ్యాప్లు అనేవి ఎట్లున్నాయంటే, సురభి డ్రామా థియేటర్ ఇది నాకు సంబంధించిన సంస్థది మ్యాప్ అండి. తర్వాత ఈ 4 అండి. ఒకటి ఆయన ఉంటున్న ఇంటి పేరు పెట్టారు, ఓకే, ఇది పెట్టారు, ఓకే. నెక్స్ట్ సురభి డ్రామా కంపెనీ, సురభి డ్రామా థియేటర్ అని మళ్ళీ నా సంస్థ మీద మెట్టుగూడలో ఉందండి. ఈ మెట్టుగూడలో ఎక్కడ ఉందండి? ఈ మెట్టుగూడ ఈయన హ్యాండ్ ఓవర్లో ఉంది. ఈ సంస్థ అంటే ఎక్కడ పడితే ఎక్కడ మీరు మ్యాప్ లొకేషన్ పెడతారు, పెట్టేసి మీ ఫోన్ నెంబర్ పెడతారు, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మీరు ఒక్కరే ఉన్నారనుకుంటే అట్లా క్రియేట్ చేసింది మీరు. ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఈ ఇష్యూ వల్ల ఇప్పుడు బయటపడింది సురభి అంటే చాలా సమాజాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన 2 వెబ్సైట్లో కూడా ఇట్లా వాళ్ళ పర్సనల్ పెట్టాడండి ఆయన. ఇంకొకటి అండి, అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అంటే సురభిలో ఇన్ని సమాజాలు ఉన్నప్పుడు
మీరెందుకు వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, గూగుల్ కావచ్చు అన్నీ ఫాలో అయ్యారు. మరి మీ సంస్థని మీరెందుకు వికీపీడియాలో పెట్టుకోలేదు? అంటే మీరెందుకు వెనకడుగేశారు? అంటే మీ సమాజంలో మాకు ఇవి ఉన్నాయి. మేము అందరికి తెలియాలన్నప్పుడు ఒక్క గ్రూపే ఎందుకు తెలియాలి? మీరెందుకు తెలియాలనుకోవట్లేదు? మేడం ఇప్పుడు ఎట్లా ఉందంటే, యాక్చువల్లీ నేను లీడ్ తీసుకునే సరికి కొంచెం లేట్ అయిందండి. ఆయన కొంచెం చాలా అడ్వాన్స్‌గా ఉన్నాడు కొంచెం. అడ్వాన్స్‌గా ఉన్నాడంటే ఎట్లా అంటే, సంస్థ రిజిస్ట్రేషన్ చేపించింది అది 2018 ఎప్పుడో తెలియదు. వెబ్‌సైట్ ఉన్నది మటుకు 2011 అంటే అప్పుడు వెంకటేశ్వర నాట్యమండలి అనే పేరుతో వెబ్‌సైట్ ఉండేదండి. ఈయన మార్చారండి. ఆ పేరు ఆయన తీసుకున్న ఫోటోలు మార్చారు మొత్తం ఆయన మార్చుకున్నారండి. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా అండి, ఇప్పుడు బాబ్జీ గారు ఆయన స్టాండ్ క్రియేట్ చేసి వెళ్ళారండి బయట. బయట నాటకాలు ప్రదర్శించాలంత అయింది. ఒక్క నిమిషం జయానంద్ గారు. దాదాపు తెలుగు ప్రజలు సురభి నాటకం అంటే ప్రేమించేవాళ్ళు. ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు సురభి నాటకాన్ని ఇష్టపడుతూ ఉంటారు. సురభిలో ఇన్ని గ్రూపులు ఉన్నాయి నిజంగా చాలామందికి తెలీదు. మీరెందుకు ప్రజలకి మీరు చెప్పాలని ఎందుకు అనుకోలేదు? మనం ఈ వీడియో చేసాము. మరి చాలామంది ఇన్ని గ్రూపులు ఉన్నాయి, మీరెందుకు బయటకి చెప్పాలనుకోలేదు? సురభిలో ఇన్ని గ్రూపులు ఉన్నాయి, ఈ వ్యవస్థ నడుస్తుంది, ఇలా ఉంది అని మీరు ఎందుకు చెప్పాలనుకోలేదు? ఒకటండి, మేమందరం ఒకటే కుటుంబం అనుకొని మేము ఇప్పుడేంటంటే, ప్రస్తుతం ఏంటంటే నాటక అవకాశాలు రావడమే చాలా తక్కువ ఉందండి. ఇప్పుడు సురభి అనే దాన్ని ఒక 140 ఇయర్స్ హిస్టరీని ఇట్లా ఎందుకు మనము పాడు చేయడం, అంటే గొడవలు ఎందుకు క్రియేట్ చేయడము? వాస్తవానికి కొంతమందికి ఏంటంటే వీళ్ళకి చాలా గొడవలు ఉంటాయని చెప్పి అట్లా. మీరు నమ్మరండి, నాకు ఒక నాటకం కూడా ఓకే అయ్యి ఆ టైంలో కూడా నన్ను ఫేక్ అని చెప్పి క్రియేట్ చేసి ఆ నాటకం కూడా నాకు అంత ఓకే అయిన తర్వాత నాకు నాటకం రాకుండా అయిపోయిందండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయినాయి. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మేము ఎట్లా వెళ్తామండి? ఇప్పుడు నా రూట్లో నేను చాలా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన ఎంతమంది తెలుస్తుంది? ఇప్పుడు బాబ్జీ గారు చనిపోయారండి. చనిపోయాక ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నాటకాలు వేశారో మళ్ళీ వాళ్ళని ఈయన అప్రోచ్ అయ్యి నాటకాలు వేస్తుంటే ఇప్పుడు ప్రపంచానికి అప్పుడు ఎట్లుండే అంటే, ఇప్పుడు సురభి నాటక సమాజాలన్నీ కలిపి ఒక నాటక కళా సంఘం ఏర్పాటు చేసుకున్నారండి. దాంట్లో బాబ్జీ గారు పెద్దగా ఉన్నారు. ఆయన తిరిగి కొంచెం ఆయన చేయాల్సిన పనులు ఆయన చేశారు. కానీ బట్ ఏంటంటే బాబ్జీ గారు ఒకరే కొంచెం హైలైట్ అయ్యారు పాపం. ఇంకోటి ఫ్రాన్స్కి వెళ్ళారు బాబ్జీ గారు. అప్పుడు ఏంటంటే ఆయన ఏం చేశారంటే, మనం ఒక్కరమే కాదు వేరే సమాజాలను కూడా తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్లారు. కానీ అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మటుకు వెంకటేశ్వర నాట్యమండలి అనే పేరు మీద ఇచ్చారు. అక్కడ చూసే వాళ్ళకి అనిపిస్తుంది వెంకటేశ్వర నాట్యమండలి ఒకటే ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది. ఈయన ఉద్దేశం ఏంటంటే మన అందరి సమాజాలు కలిసి వెళ్ళాలని. ఇట్లా ఏంటంటే ఎక్కడ నాటకాలు ఢిల్లీ కానీ బెంగళూరు ఇట్లా వెళ్ళినప్పుడు అన్ని సమాజాలను ఆయన తీసుకెళ్తే అక్కడ ఇట్లా ఉందండి. ఇప్పుడు ఎవరు పబ్లిసిటీ పరంగా వాళ్ళు వస్తున్నారు, కానీ ఇట్లా ఇప్పుడు మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారు ఓకే, కానీ ఇప్పుడు మా సంస్థ పేరు మేము వెబ్సైట్ క్రియేట్ చేసుకుందామంటే ఆ డొమైన్ అవైలబుల్ లేదు. ఇన్ని మ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక మ్యాప్ ఉంటుందండి, 2 ఉంటాయండి. ఇన్ని మ్యాప్స్ ఉంటే ఎవరైనా ఎట్లా అనుకుంటారు? మీరే అనుకుంటారు, ఖచ్చితంగా మీరే అనుకుంటారు కదా. ఇట్లా అనుకున్నప్పుడు ఇంకా మాకు అది ఇబ్బందికరంగా ఉండదా మేడం అదంతా? నేను ఇక్కడ ఏంటంటే ఆయన ఏమో అనడం కాదండి, మీరు కేవలం ఇది ఒక ఇష్యూ రేజ్ చేశారు కాబట్టే ఇక్కడ నేను మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నాకు నిజం చెప్పాలంటే సురభి ప్రతిష్టని కొంచెం ఈ ఇష్యూ వల్ల పాడు చేస్తున్నట్టు అనిపిస్తే ఫీలింగ్ వస్తుందండి నాకు. ఇప్పుడు ఇట్లా మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఒకప్పుడు మీ సంస్థలో మేము ఉన్నప్పుడేమో అప్పుడు మేము కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ కాదంటే ఎట్లా అండి? నేనేది ఏంటంటే, ఇప్పుడు వేద సంకల్ప అనేది ట్రస్ట్ క్యాంపెయిన్ ఎందుకు చేస్తుందో నేను చెప్పదలుచుకున్నాను. ఈ క్యాంపెయిన్ ఒక ముఖ్య ఉద్దేశం అండి. యాక్చువల్లీ మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ప్రోగ్రామ్ చేసాము యాక్చువల్లీ 28 సెప్టెంబర్లో ప్రోగ్రామ్ చేసాము, ఉప్పలో చేసామండి. చేసినప్పుడు ఏమైపోయిందంటే, మాకు ఎక్కడన్నా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైనా అప్రోచ్ అవుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు స్టేజీ ఇస్తాము ప్లస్ ఫుడ్ పెడతాం, కానీ మీ రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే మాతో కాదు అని అన్నారండి. అట్లా చాలా దగ్గర కూడా ఏంటంటే, నా ఆలోచన ఎట్లుంటుందంటే అండి, ఫస్ట్ ప్రస్తుత జనరేషన్కి నాటకం తెలియాలి, ఎక్కడికైనా వెళ్ళి నాటకం వేయాలి, చేస్తే తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను ముందుకు సాగుతున్నా. వాళ్ళు కొంచెం కూడా అమౌంట్ ఇవ్వలేమంటే అప్పుడు ఏంటంటే వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మరీ కొంచెం వరకు అంటే బడ్జెట్ నేను పెట్టుకోగలను, కానీ మిగతా పెట్టుకోలేను కదండి. అట్లా నేను ఆలోచించి కొంచెం ఆగా పోతుంటే ఏంటంటే, అదే సమయంలో వేద సంకల్ప వాళ్ళు ఒక నాటకం చూశారండి మాది. నాటకం చూశాక నేను ఒకటి అన్స్టాపబుల్కి, అప్పుడు బాలకృష్ణ గారు అన్స్టాపబుల్కి సీజన్ 1లో 9th ఎపిసోడ్లో వెళ్ళామండి. అప్పుడు ఏంటంటే అన్స్టాపబుల్ వాళ్ళు కూడా ఆహా వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేశారు మా గురించి. చేసి మేము ఓకే అయ్యాక మా వీడియో తీసుకొని వెళ్ళారు. బాలకృష్ణ గారితో అప్పుడు ఉంటుందండి, మన ఆహా యాప్లో ఉంటుంది. అట్లా ఏంటంటే మా వీడియో మేము నాటకం వేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంది. మేమేంటే ముందు అవకాశం, మా నాటకం అంటే ఏంటంటే కర్టన్స్ అన్నీ ఉంటాయి, బట్ అక్కడ అవకాశం వచ్చింది జనాలు తెలియాలి, కొంచెం వీవీఐపీలు వస్తున్నారని చెప్పి ఉద్దేశంతో నేను ఒక నాటకం ఒప్పుకున్నానండి. అక్కడ చేస్తుంటే అదే టైంలో వీళ్ళు చూసారండి మా నాటకం. చూసి అక్కడ ప్లే అవుతుంటే నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ పర్సన్ అప్రోచ్ అయ్యి, సార్ ఇట్లా మీరు ఆ నాటకము చూసాము, మాకు ఏదో అనిపించింది మీ వీడియో అంటే, అవునండి అంటే మీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాము అన్నారు ఆయన. నేనేమన్నానంటే, సార్
ఏమీ చేయకుండా మేము డబ్బులు తీసుకోవడం మాకు కరెక్ట్ కాదండి. ఒక టైంలో అంటే తీసుకున్నాం పాండమిక్‌లో, ఇప్పుడు కాదండి. అంటే మేము నాటకం ఆడి తీసుకుంటామండి. అంటే ఒకరోజు వాళ్ళ ఆఫీస్‌కెళ్ళామండి. ఆఫీస్‌కెళ్తే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళు చేసే క్యాంపెయిన్ చేశారు. ఏదో టెంపుల్స్‌ని డెవలప్ చేయడము, పురోహితులని కాపాడడం, వాళ్ళు నెల నెల సాలరీలాగా చేయడం, అవేవో చేస్తున్నారండి వాళ్ళు. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు చూపించారు కూడా. చూసాక నేనేం చెప్పానంటే, సార్ మాకిది ఇట్లా కాదండి, మాకు వర్కౌట్ కాదు అంటే, లేదండి మీరు మీకు ఓకే అనుకుంటే మాకు ఉద్దేశం ఉంది. మీరు నాటకం ఆడి తీసుకుంటా అంటున్నారు కాబట్టి మనం క్యాంపెయిన్ చేద్దాం సార్. క్యాంపెయిన్ చేసి ఇప్పుడు మీ సంస్థ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఓన్లీ మీ సంస్థ వరకే, సురభి కాదు, సురభి డ్రామా థియేటర్ అని మా సంస్థకి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మేము సహాయం చేయదలుచుకున్నాము అంటే, నేను చెప్పాను సరే సార్ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం సార్, మేము నాటకం ఆడి తీసుకుంటాము అంటే, సరే ఫస్ట్ క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుందో తెలియదు సార్ మాకు, ఇప్పటివరకైతే మేము టెంపుల్స్ చేసాము బట్ మాకు తెలియదు అని వాళ్ళు అన్నారండి. అన్నాక నేనేమన్నానంటే సరే స్టార్ట్ చేశారండి. క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ వచ్చే అమౌంట్ని బట్టి నెలకి ఒక నాటకమా లేదా 2 నాటకాలు ఒక అమౌంట్ అనుకొని, అంటే మరీ ఒకటేసారి మొత్తం అమౌంట్ కాకుండా మాకు నెల నెల ఒక ఉపాధిలాగా, అంటే మేము నాటకం ఆడి డబ్బులు తీసుకునేటట్టు చేద్దామనేది వాళ్ళ ఉద్దేశం, మా ఉద్దేశం కూడా అదే. అట్లా అనుకున్నామండి. వాళ్ళు ఇంకోటి కూడా ఏమన్నారంటే, సరే మన క్యాంపెయిన్ ద్వారా ఇంకేమన్నా జరిగితే మన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో మీ ఆర్టిస్టులకి ఏమేమైనా ఇబ్బందులు ఉన్నాయంటే, చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మా పెద్దనాన్నగారు ఉన్నారండి, 65+ ఉన్నారండి. ఆయనని నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఆయన తబలా వాయించేవాడు, గొప్ప గొప్ప క్యారెక్టర్ చేసేవాడండి. ఆయన ఆటో నడుపుతుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందండి. అట్లా మా నాన్నగారు ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి హీరో క్యారెక్టర్ వేసిన ఆయన బాధపడుతుంటే ఎంత అనిపిస్తుంది. నా ప్రయత్నం వల్ల ఒకటేనండి ఇక్కడ, మేము నాటకాలు వేస్తాం. నాటకం వేశాక నా గురించి నేను పిలవగానే, వాళ్ళందరూ పెద్దవాళ్ళండి, నేను చిన్నవాడిని, పిలవగా నన్ను నమ్మి వస్తున్నారండి. ఆ నాటకంలో ఎంతో కొంత అమౌంట్ వస్తే తీసి ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చేస్తే, అక్కడితో ఇచ్చేస్తే అయిపోతే కాదండి. ఇప్పుడు మా సంస్థలో ఒక అబ్బాయి ఉన్నాడు, అమెజాన్ ఫ్లెక్సీ జాబ్ చేస్తున్నాడు. వాడు స్టేజ్ మీద ఎక్కితే మంచి నటుడు, అమెజాన్ ఫ్లెక్స్ చేస్తున్నాడు. వీళ్ళందరూ గొప్ప నటులండి. చేస్తుంటే నాకేమంటే, ఇచ్చేసి వదిలేయడం కాదు, మనం కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను అనుకున్నప్పుడు వీళ్ళు కూడా నాకు అప్రోచ్ అయ్యారు కదండి అని, అప్పుడు ఏమనుకున్నా అంటే, వీళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి, మన సంస్థ తరపున మన కుటుంబ ఎంతైనా చేయాలనే ఉద్దేశంతో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. వాళ్ళు ఏమన్నాడు, సార్ వచ్చే క్యాంపెయిన్ బట్టి వాళ్ళు నెల నెల కొంచెం ఏమో ఇవ్వడమా, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఏమైనా చేయిద్దామా అని వాళ్ళు అన్నారండి. బట్ ఏంటంటే, ఫస్ట్ ఒక ట్రయల్ వర్షన్ లాగా మనం చేద్దాం సార్, ఇది చేసి తీసుకుందామంటే నేను ముందే చెప్పా, సార్ నేను ఖచ్చితంగా నాటకం ఆడే తీసుకుంటానని కూడా చెప్పాను. వాళ్ళు కూడా నెలకు ఒక నాటకమా 2 నాటకాల అని కూడా అనుకున్నాం. ఇంకోటి కూడా వెన్యూ కూడా వాళ్ళు ఏమన్నారు, మీరు చూస్తే ఏంటంటే మనకు కొంచెం డబ్బులు మిగిలినట్టు అవుద్దండి వాళ్ళు కూడా చెప్పారు. మేము ఇట్లా సాగుతున్నామండి. ఇప్పుడు మాకు సెంట్రల్ నుంచి పెన్షన్స్ లేవండి, సెంట్రల్ నుంచి గవర్నమెంట్ శాలరీస్ వస్తాయండి, మా సంస్థకి పెన్షన్స్ లేవు. ఇంకోటి, వేరే వ్యక్తిలాగా సురభి కుటుంబ సభ్యులైనా కానీ నాటకాలు వేయకపోయినా కూడా ఫెలోషిప్లు పెట్టి ఆ డబ్బులు తీసుకునే అలవాటు నాకు లేదండి. అంటే ఇది నేను ప్రూవ్ చేయగలను, బట్ సందర్భం కాదు. అందరం ఒకటే కుటుంబ సభ్యులం కావచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు సురభి కళాకారులు అయినా వాళ్ళకి ప్రస్తుతం దీనిలో లేకపోయినా మీ సీనియర్ ఫెలోషిప్లు, ఆ ఫెలోషిప్లు పెట్టి నెల నెల 20,000 అట్లా తీసుకున్నది మాత్రం అట్లాంటి పనులు నేను చేయదలుచుకోలేదండి. ఏదన్నా మన నాటకం ఆడి తీసుకుందామనే ఉద్దేశం. ఇట్లా మీరు చేస్తున్నారు, బట్ మాకు ఆప్షన్ లేదండి. ఆప్షన్ లేదు కాబట్టే ఇప్పుడు కూడా ఏంటంటే, మేము నాటకం ఆడి తీసుకుందామనే ఉద్దేశంతోనే ఇప్పుడు మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాం. మేము ఇప్పుడు ఈ ట్రస్ట్ అనేది ఎవరు ఓపెన్ చేసినా కూడా తెలుస్తుందండి. మామూలుగా ఎంత పడుతుంది ఏందనేది ఎవరికైనా తెలుస్తుందండి. మరి చెప్పే కదండి, ఫోన్పే నెంబర్ ఆయనకి ఎంత పడుతుందో మాకు తెలియదు. గత 3-4 నెలల క్రితం కూడా ఎవరో ఒక సంస్థ ఆయనకి డబ్బులు ఇచ్చిందండి. డబ్బులు ఇస్తే ఆయన ఏదో ఒకరు పంచారంట. అది బయటికి రాలేదు ఎందుకండి? అంటే ఇది ఒక వీడియో యాడ్ వస్తుంటే ఇది ఇట్లా అవుతుంటుందా? ఇప్పుడు ఇది ఎంత క్యాంపెయిన్ మొత్తం తెలుస్తుంటుంది మనకి, ఎవరు ఎంత వేసారని మొత్తం తెలుస్తుంటుంది అంతా. ఇట్లా వేద సంకల్ప ఉన్న వెబ్సైట్లో తెలుస్తుందా ఎంత? వేద సంకల్ప అనే వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే మనకి ఎవరో ఎంత వేసారని తెలుస్తుంది. దీన్ని ఎలా ప్రాపగండా చేశారంటే అండి, ఈ ప్రాపగండా ఎలా చేశారంటే, ఆల్రెడీ 30 లక్షలు వచ్చేసిందంట. దయచేసి కొంచెం మీరే మాకు దీన్ని చెప్పాలి. మేము ఇప్పుడు ఇది ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా అండి, ఇంకోటి మా ఫొటోసే ఉంటాయండి. మీరు ఎక్కడ చూసినా కూడా ఇది వాళ్ళ ఫొటోస్ మేము వాడుకోలేదు, ఇవి మా ఫొటోసే ఉంటాయి. ఇవన్నీ మాకు సంబంధించిన ఫోటోలే అండి. ఇవన్నీ ఇది నా పేపర్ కట్టింగ్స్ అండి, ఇదంతా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అమౌంట్ అనేది సురభి కుటుంబం గురించి, సురభి దాని గురించి మనకి ఒక అమౌంట్ చూపిస్తుంది కదండి. ఇక్కడ ఎక్కడైనా 30 లక్షలు వచ్చినట్టు మనం చూపిస్తుందా మేడం? ఒక్క మాట మీరు చెప్పండి. ఇక్కడ ఇది ఈ రోజు వరకు అయింది. ఇప్పుడు ఎక్కడైనా 30 లక్షలు వచ్చినట్టు మీకు చూపిస్తుందా? చెప్పండి, ఒక్క మాట మీరు చెప్పండి.
ఇప్పటివరకు వచ్చిన అమౌంట్ ఇదండి. ఈ 30 లక్షలు ఎక్కడైనా వచ్చినట్టు ఎక్కడ లేదు కదండి. దాన్ని 30 లక్షలు వచ్చేసి మేము మీద వాడేసుకున్నట్టు. ఇంకొకటి ఈయన వీడియో చూసి ఎవరో ఎంక్వైరీకి వచ్చినట్టు. ఎంక్వైరీకి రావడానికి గవర్నమెంట్ సంస్థ ఇస్తలేదండి, ప్రైవేట్ సంస్థ. వాళ్ళు ఎంక్వైరీ చేశాకనే మా క్యాంపెయిన్ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ చేశాక క్యాంపెయిన్ చేశారు. మాకు ఎవరు ఇప్పుడు మేము ఒక విషయం చెప్తున్నాం, మా డోనర్లకైనా మేము చెప్పే సమాధానం ఏంటంటే ఖచ్చితంగా మీరు రండి. చూపిస్తుంది ఎవరు ఎంత పడింది అమౌంట్ కూడా చూపిస్తుంటుంది మనకి. ఇక్కడ ఎక్కడైనా మేము ఇక్కడ 30 లక్షలు పడ్డాడు ఎక్కడ చూపిస్తుందా మేము మీకు? 30 లక్షలు వచ్చేసి మేము వాడుకున్నట్టు ఏదో క్రియేట్ చేశారు. సరే మీరు ఎట్లా క్రియేట్ చేసినా ఇబ్బంది లేదు. జయానంద్ గారు, ఒకటి ఏదైతే ఫండింగ్ ఇష్యూ నడుస్తూ ఉంది ఈ సురభి ఉన్న సమాజంలో, మీరు చర్చకి సిద్ధమా? మీరు కావచ్చు, మేము ఇది ఫస్ట్ వీడియోకి మేము చేసాము ఆల్రెడీ. ఏంటి ఫండింగ్ విషయం ఏంటి, సురభిలు ఇన్ని గ్రూపులు ఉన్నాయని ఇంతవరకు ఎవరికి తెలియదు అని, మీరు ఈ ఫండింగ్ ఇష్యూలో చర్చకి రెడీయా? 100% ఖచ్చితంగా రెడీ అండి. మేము ఖచ్చితంగా, ఎందుకంటే ఆరోపణలు చేయడం చాలా సులువు అండి, దాన్ని ప్రూవ్ చేయాలి కదా ఏదైనా కూడా. ఖచ్చితంగా ఆయన రెడీ అనుకుంటే ఖచ్చితంగా మేము రెడీ అండి. ఇంకొకటి చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏదో 30 లక్షలు రాలేదు, మీ సాక్షిగా మీకు తెలుస్తుంది. ఎవరు ఎంక్వైరీకి రాలేదు, ఎంక్వైరీకి వచ్చినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది ప్రైవేట్ సంస్థ చేస్తుంది. ఇక్కడ ఒకటండి, సురభి అంటే ఇప్పుడు బయట కూడా మీకు తెలిసి చాలా సమాజాలు నాటకాలు ప్రదర్శిస్తున్నాయి. బయట ఆ ఉత్సాహి కళాకారులు ఎవరు ప్రదర్శిస్తుంటారండి. వీళ్ళు వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, సురభి అనేది ఒక కుటుంబ నాటక వ్యవస్థ. సురభి కుటుంబ నాటక వ్యవస్థగా పేరొందింది. ఇప్పుడు ఆయన చెప్తున్న మన పద్మశ్రీ బాబ్జీ గారు చాలాసార్లు ఆయన స్టేజ్లో, ఇంటర్నేషనల్ స్టేజ్లో కూడా సురభి అంటే మేమంతా ఒకే కుటుంబ సభ్యులం అని చెప్పి ఆయన వర్డ్ అండి అది. మేము ఒకటే కుటుంబ సభ్యులతో సురభి అంటే మేము చెప్తున్నాం, సురభి కళాకారులతోనే మేము నాటకాలు ప్రదర్శిస్తున్నాము. మరి ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న సంస్థలో ఎంతమంది సురభి కళాకారులు ఉన్నారండి? ఎంతమంది సురభి కళాకారులు ఉన్నారు? ఒక మాట మీరు చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు వేరే విద్యార్థులు వచ్చి వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్గా వాళ్ళు నాటకాలు చేస్తున్నారు, మేము వాళ్ళు తప్పనట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టడీస్ కోసమో ఏదో చేస్తున్నారు, మీకు కాదనట్లేదు. మీరు సురభి వాళ్ళతో నాటకాలు వేయకుండా అవతల వాళ్ళని మీరు బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేసుకొని కానివ్వండి. ఇంకోటి నేను ముందుగానే ఒక విషయం చెప్తున్నాను, ఈయన గారికి ఒకటి అలవాటు ఉందండి. ఒకటి ఏదైనా ఉన్నా కూడా ముందే ఒక ఫేక్ కామెంట్ ముందు కామెంట్లు పెట్టిపోయడము అవన్నీ ఒక అలవాటు ఉందండి. నేను మొన్న ఏదో ఆ వీడియో కింద కామెంట్ చూసాను, ఎవరు ఒక అబ్బాయి పెట్టాడు పాపం. అబ్బాయి కూడా తెలియాలి చరిత్ర అనేది. ఇప్పుడు మీరు ప్రస్తుతం బ్రదర్ మీరు ఆ సంస్థలో వేషాలు వేస్తున్నంత మాత్రాన మీకు చరిత్ర తెలియకపోతే ఎట్లా? మేము కూడా సురభిలోనే పుట్టి పెరిగాం, మీకు అనవసరమైన విషయం అది. ఇప్పుడు వాళ్ళు వేస్తున్నారు, మీరు వేయండి, కాదనట్లే. ఇప్పుడు మేము ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. కానీ అంతకుముందు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి నాటకాలు? మన విజయవాడలో కూడా ఒక 6 రోజులు సురభి నాటకాలు ప్రదర్శిస్తే ఫస్ట్ రోజు మీరు ప్రహ్లాద నాటకం వేశారు, వాళ్ళతోనే వేశారు కదా, మేమేమి అబ్జెక్షన్ తెలియజేయలేదు కదా. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఇట్లా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అబ్జెక్షన్ చేస్తున్నాను ప్రజెంట్. ఈ కుటుంబ నాటక వ్యవస్థని ఇంకొకటి మీ వెబ్సైట్లో ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, మరి అంటే ఎందుకు? దానికి కారణం తెలియదు. ఇట్లా మీరు మమ్మల్ని ఎందుకు ఏం చేయను? ఇప్పుడు మా అమ్మగారండి వనరస చిన్నరామయ్య గారి మనమరాలండి. వనరస చిన్నరామయ్య గారికి అబ్బాజీరావు గారని కొడుకు, వాళ్ళ కొడుకు బాబురావు గారండి, వాళ్ళ కూతురే మా మదర్. ఇంకొకటి వనరస గోవిందరావు గారికి కూతురు తరపున ఆయన వారసత్వం చెప్పారు కదండి, మరి కొడుకు కూడా ఒక ఆయన ఉంటాడు కదండి. ఆ కొడుకు కోటేశ్వరరావు గారు, అంటే వాళ్ళ 3 కుమారులు ఉంటే కోటేశ్వరరావు గారు అని ఉంటాడు. ఆ కుమార్తె సువర్ణాదేవి గారు అని చెప్పి మా నాన్నగారు బ్రదర్ మోహన్ రావు గారు అని ఆయన ఉన్నాడండి. వాళ్ళ వైఫ్ నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది ఆవిడ, వాళ్ళిద్దరే పెంచారు నన్ను. వీళ్ళ కడుపున పుట్టినా కూడా నన్ను పెంచిందే వాళ్ళ ఆవిడ. వినాయక నాట్యమండలిలో పుట్టి పెరిగానండి నేను. ఇంకేం చెప్పాలండి చరిత్ర? అంటే మీరు ఏం చెప్తే అదే చరిత్ర, అవే నిజాలా? ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి, కానీ ఆ సందర్భంగా అనవసరంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఒక చరిత్ర కలిగిన సురభి నాటకాన్ని ఇట్లా నేను చెప్తుంటే కూడా ఏంటంటే మా సురభి సంస్థ నేనే డిక్రీజ్ చేసిన అట్లా అయిపోతుందని బాధ. ఎందుకు? ఇప్పుడు నేను 100% చెప్తున్నాను, వేద సంకల్ప చేసేది, ట్రస్ట్ చేసేది. ఇంకొకటి, అందులో వచ్చిన ప్రతి రూపాయికి కూడా ప్రతిదీ డోనర్లకి ఒక లెక్క ఉంటుందండి. వాళ్ళు ప్రతి నెల ఖచ్చితంగా డోనర్లకి ఖచ్చితంగా పంపిస్తుంటారు, వాళ్ళు లెటర్ పంపిస్తారు ఎలా వాడుతున్నామని. ఇంకోటి మేము తర్వాత ఇప్పుడు మేము వేసే నాటకాలు కూడా తెలుస్తాయి కదండి. దయచేసి అప్పుడు కూడా మీరు మా నాటకాలు వీక్షించాలని కోరుకుంటున్నాం. నాటకాలు మేము ప్రదర్శిస్తాం, అప్పుడు మీకు అప్పుడు ప్రతిదీ ప్రూవ్ అవుతుంది. ఏదో ఒక ఫండింగ్ వస్తుంది కదా దాన్ని ఇట్లా బ్లేమ్ చేయాలి. ఎందుకు బ్లేమ్ చేసి ఏం చేస్తారు మీరు? బ్లేమ్ చేయాలి, ఆ బ్లేమ్ చేసేస్తే ఆగిపోద్ది అంటే మిమ్మల్ని. ఇంకోటి మీరు మేడం, ఆయన ఒక సంస్థ నిర్వహిస్తున్నారు కదండి, సురభి థియేటర్ గ్రూప్ అని మమ్మల్ని కూడా అంటారని ఏదో అన్నారండి. మిమ్మల్ని ఎందుకు అంటారండి సురభి థియేటర్ గ్రూప్ అని? అంటే మమ్మల్ని అన్నారా? 2023 మరి ఎప్పుడో మీరు అది ఇంకోటి రిజిస్ట్రేషన్ చేయించారు. ఎందుకు చేయించారు? ఒక సంస్థ ఉన్నాక మీరు ఇంకోటి ఎట్లా రిజిస్ట్రేషన్ చేయిస్తారండి? కాదని చెప్పానండి.
మీరు ఒక సంస్థ ఉండగా ఇంకోటి సురభి థియేటర్ అనేది ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ చేయించారు? ఎందుకు? అంటే జనాల్లో నానుడి కోసమా ఇది మీరు చేసే పని? ఇట్లా మీరు అన్నీ చేసి మ్యాప్లు క్రియేట్ చేస్తారు, డొమైన్లు కొంటారు, అన్నీ చేసి ఆ, ఎక్కడైనా అంటే ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నట్టు మీరు క్రియేట్ చేస్తారు, సందర్భం వచ్చింది కాబట్టి సురభి సంస్థలు అని చెప్తారు. ఇప్పుడు ఆయన చెప్పిన వనారస ఉపేంద్ర గారు అని ఇప్పుడు సురభి వారసులు అని చెప్పారు కదండి. మాకు కూడా బావగారు అవుతారండి ఆయన. ఆయన కూడా నేను నాటకాలు వేసినప్పుడు ఆయన కూడా నాకు సహకారం అందించారండి ఆయన. మీరు ఎక్కడైనా కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరికి రాని ఇబ్బంది మీ ఒక్కరికి ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు. ఎందుకంటే రేపటి రోజు నేనేమన్నా క్యాంపెయిన్ చేస్తే అప్పుడు మీకు వేసాం కదా అని అంటారని చెప్పండి. మీరు మాకు కాదని వేరే సంస్థకని చెప్పండి. మీరు చెప్పారు, ఎందుకంటే వేరే సంస్థ ఉందని చెప్తే వేరే సంస్థ అప్పుడు వేరే సంస్థ ఏంటని అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అప్పుడు మేము వస్తాం కదా, అప్పుడు మాకు పబ్లిసిటీ అవుద్దని మీరు చెప్పారు. సురభి నాటకాలని ఇష్టపడే ప్రేక్షకులకి అసలు ఈ వీడియో ద్వారా ఏం చెప్తారు ఫైనల్గా? మేడం, సురభి అంటే ఒక కుటుంబం అండి. ఇది చాలామంది కళాకారులు వాళ్ళు కష్టపడి 140 సంవత్సరాల వరకు తీసుకొచ్చారండి చరిత్రని. ఈ 140 సంవత్సరాల చరిత్రని ఇప్పుడు ఎట్లా ఉందంటే అవకాశాలు లేక, ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో నాటకాలు వేసుకోవాల్సింది పోయి ఇట్లాంటి చిన్న చిన్న అంటే కుటుంబం అన్నాక చాలా కామన్ అండి, ఇష్యూస్ అని కామన్, నేను కాదనట్లేదు. ఇట్లాంటి సందర్భంలో నాటకాల పరంగా మనం నాటకాలు వేస్తూ వెళ్ళాలి, కానీ నాటకాలు వేస్తే చూసే జనాలు చూస్తారు, అవకాశాలు వస్తాయి. కానీ నియంత పోకడతో పోతే మటుకు ఎక్కడ కూడా కాదండి. నియంత పోకడ నడవదు ఎక్కడ కూడా. ఇప్పుడు కళాకారులను మనం ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మీరు చదువుకున్నారు, నిర్వహిస్తున్న మన కళాకారులను చూడాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. ఆ బాధ్యత మీరు చేస్తుండొచ్చండి, కాదనట్లే. మీరు కొంతమంది ఆదరణ చూడొచ్చు, మీకు కాదనట్లే. కానీ మనం చేస్తూ వెళ్ళాలి, నాటకాలు చేస్తుండాలి. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వెళ్తూ ఉండాలా. ఇక్కడ నాటకం వెళ్తే డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా, ఈ క్యాంపెయిన్ చేశాం కదా, మొన్న 30 లక్షలు వచ్చాయి కదా అని అంటారని ఏదో అన్నాడు. అయ్యా, మీకు ముందు నాటకం డబ్బులు ఇస్తా అంటేనే కదండి మీరు బయటకు కదిలేది. డబ్బులు లేకుండా మీరు ఎందుకు కదులుతారండి? మీరు చెప్పండి. మీతో పాటు నేను కూడా చెప్తా, అవునండి మా సంస్థకి ఇచ్చింది మేము కూడా చెప్తాం కదండి. ఎందుకు? ఇప్పుడు మేము అనేది, అయ్యా మీ స్టైల్ ఆఫ్ దాంట్లో మీరు వెళ్ళండి, మా స్టైల్ ఆఫ్ అంటే మనమందరం ఒకటే కుటుంబం. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడే మనం కొంచెం అవుతుంటుంది. చేద్దాం, నాటకాలు చేద్దాం ఖచ్చితంగా, కొత్త కొత్త నాటకాలు ఇంకా చేద్దాం. కానీ అనవసరంగా ఈ లేనిపోని మాటలు అనేవి వద్దు. ఇంకోటి, మీరు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉండాలి. ఎందుకు ఆ మాటలు అవన్నీ ఎందుకు? చరిత్ర అంటే మీరు ప్రస్తుతం నిర్వహిస్తున్న సంవత్సరం ఆ బుక్లో లేకపోవచ్చు అండి. ఇంకా గొప్ప చెప్పాలంటే చాలామంది సురభి కళాకారుల చరిత్ర కూడా లేదండి ఆ బుక్లో. మళ్ళీ వాళ్ళు అసలు లేనట్టేనా అండి? వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారండి? ఆ నంది అవార్డులు ఏం లేవు అంటే మీరు ఏది రాస్తే వికీపీడియా అదేనా అండి? మీరు పబ్లిసిటీ చేసుకోండి, నేను కాదనట్లే. కానీ మేము మాత్రమే ఉన్నామని పబ్లిసిటీ మడుగు చేసుకోవడం చాలా తప్పు. మేము చెప్పేది అది.